హాయ్ అండి. ఈరోజేంటంటే కప్ కేక్స్ చేస్తున్నాను. ఇంట్లోనే కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా స్పాంజిలాగా వచ్చే కప్ కేక్స్ మాట. దీనికి కావాల్సినవైతే ఏమేమి కావాలో నేను ముందు ఈ వీడియోలో చూపించాను చూడండి. పటిక బెల్లం అన్నది పిల్లలకి చాలా మంచిది కాబట్టి పటిక బెల్లం అయితే తీసుకుంటున్నాను. దీంట్లో షుగర్ బదులు బెల్లం బదులు అయితే పటిక బెల్లం తీసుకుంటున్నాను. ముందుగా అయితే అరకప్పుడైతే పటిక బెల్లం తీసుకున్నాక ఒక అరకప్పుడు అన్నయి పాలు తీసుకున్నాను. అలాగే 2 చెంచాలు బటర్ తీసుకున్నాను. అది ఇప్పుడు గట్టిగా ఉన్నది కాబట్టి అదే గనక కొంచెం వేడి చేస్తే గనక 2 చెంచాలవుతాయి. ఒక అరకప్పు అన్నది మనం రాగి పిండి అన్నది తీసుకున్నాను. అలాగే ఒక కప్పుడైతే గోధుమ పిండి తీసుకున్నాను. అరకప్పుడైతే సుజీ రవ్వ తీసుకున్నాను. అదే ఉప్మా రవ్వ తెల్లది. అలాగే ఒక కప్పయితే కొబ్బరి కూర తీసుకున్నాను. తర్వాతయితే చిన్నగా అయితే వంట సోడా తీసుకున్నాక కొంచెం లాల్కల్ పొడి కూడా తీసుకున్నాను. బాగా కలిపేసుకున్నాక ఒక కప్పులు తీసుకున్నాక ఆ కప్పులో నేనైతే పేపర్ ఏసుకున్నాను. మీరు పేపర్ ఏసుకోకుండా ఉంటే గనక దాంట్లో కప్పుకి కొంచెం నెయ్యి గాని, ఆయిల్ గాని రాసి కొంచెం గోధుమ పిండి అన్నది ఏసి దులిపేసి కప్పులు దాంట్లో మనం ఏదైతే చేసుకున్నామో ఈ పిండంతాన కప్ కేక్స్‌కి ఆ పిండి ఏసుకొని తర్వాత దాంట్లో అయితే నేనైతే కొన్ని గుమ్మడి గింజలు, కొన్ని పుచ్చకాయ గింజలు, కొంచెం కొబ్బరి కూర కూడా ఏసుకున్న తర్వాత కళాయిలో అయితే ఇసుకేసుకున్నాను. ఇసుక కొంచెం వేడవ్వాక ఈ కప్ కేక్స్ ఒకసారి లైట్‌గా కొట్టి మనకి ఎక్కడ లోపడ అన్నది గ్యాప్ రాకోకుండా ఉండటానికి అప్పుడైతే ఒక 15 నిమిషాలైతే చిన్న మంట మీద పెట్టేస్తే కనుక ఈ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయండి. పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ ఇంట్లోనే కలర్ ఫుడ్ లేకుండా సింపుల్‌గా చేసి పెట్టుకోవచ్చు. మనకి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అసలు ఎంత బాగా ఉడికినాయంటే ఎంత స్పాంజిలాగా వచ్చినాయంటే